హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది, ఎపిసోడ్ చూశాను. కొన్ని విషయాలను చూస్తే చాలా బాధ అనిపించింది. బాలను ఎందుకు అంత నీచంగా అవమానించారు వీళ్ళు అని ఒక థాట్ అయితే అనిపించింది అనుకోండి. ఎందుకంటే అరే అంత నీచంగా అవమానించే అవసరం అయితే లేదు బాలుని అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో నాకు చెప్పండి. బాలను అంత అవమానిస్తే ఏమొస్తుందో నాకు అర్థం కాదు. నిజంగా పాపం బాధ అనిపించేసింది, నాకైతే చాలా బాధ అనిపించింది. సరే, తర్వాత శాలిని శాలిని కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకు ఎమోషనల్ అయిపోయిందో కూడా నేను మాట్లాడతాను. అరే ఇంత ఎమోషనల్ ఎందుకు, ఇంతగానం ఎందుకు అనే ఒక థాట్ కూడా అనిపించింది. అయ్యో నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అనుకోండి. మీకు ఎంతమందికి బాధ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సరే, ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. ఇది పార్ట్ 2 వరకు అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ పార్ట్ 1 అయితే చెప్తున్నాను. పార్ట్ 2 అవుతుంది. ఎందుకంటే నా దాంట్లో 29 మినిట్సే వీడియో వస్తుంది. ఎక్స్ట్రా అయితే రాదు. 30 వరకు రాకుండా పోతుంది. అది ఒక్కదానికోసం నేను పార్ట్ 2 చేయాల్సి వస్తుందేమో, చెప్పలేమంటే నేను చేస్తాను పక్క అయితే చెప్తలేను, చెప్పలేము. పార్ట్ 2 చేయాల్సి వస్తే మాత్రం పక్క చేస్తాను. సరే, బిగ్ బాస్ ఈసారి శ్రీముఖకి వస్తుంది. శ్రీముఖకి వచ్చి ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే కోట్లాది, అంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలంటే కోట్లాది మంది సామాన్యుల కళ. 100% మనలాంటి వాళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, ఎలా అయినా ఒక పేరు తెచ్చుకోవాలి, ఎలా అయినా ఉండాలి, కామన్గా ఉంటుంది కదా. అలా సామాన్యుల కళ. కానీ ఆ సామాన్యుల కళ అడగాలంటే అప్పుడు మనం చూసింది అగ్ని పరీక్ష. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. గత సంవత్సరంలో బిగ్ బాస్ హౌస్లో మొట్టమొదటిసారి సామాన్యుల కోసం బిగ్ బాస్ హౌస్ తలుపులు తెరుచుకుంది. శ్రీమతి అక్క చెప్తుంటది, తెరుచుకుంది. వారి కళ సాధ్యమైంది అన్నప్పుడు లాస్ట్ ఇయర్ పోయిన వాళ్ళు ఎవరి, మన కళ్యాణ్, పవన్, శ్రీజ, ప్రియ, మనీష్, హరీష్ గారు, వీళ్ళ వీడియోలు చూపిస్తుంటారు. అంటే వాళ్ళ ఇంటర్ హౌస్లోకి వెళ్తున్నప్పుడు ఆ వీడియో చూపిస్తుంటారు. తర్వాత అదే సామాన్యుడు విన్నర్ వరకు పోయాడు అన్నప్పుడు నాగార్జున ఈసారి బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా అనేది చూపిస్తుంటారు. అది భలే అనిపించింది. నిజంగా చాలా 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 బాగా అనిపించింది. ఓకే, కళ్యాణ్ని తనుజని ఆడ చూపించారు. తర్వాత ఆరంభం, తర్వాత అగ్ని పరీక్ష 100% కామనర్ పోయి విన్నర్ అవడం అంటే నాటు జోకు. అది కళ్యాణ్కి అది సాధ్యమైంది, అది మనందరికీ తెలిసిందే. ఆరంభం అంచనాలతో పెరుగుతుంది, కొనసాగు సమానం సంచనాలుగా ఉంటుందని మన శ్రీముఖి అక్క చెప్తుంటారు. అగ్ని పరీక్ష గురించి బాగా చెప్తారు. తర్వాత మాస్టర్ మైండ్ అయిన అభిజిత్ నిశ్శబ్దమే సృష్టించింది అని మన అందరికీ తెలిసిందే. అంటే మాస్టర్ మైండ్ మోస్ట్ బిగ్గెస్ట్ జడ్జిమెంట్, ఐ థింక్ ఫుల్ ఆఫ్ ఫైర్ మన బిందు మాధవి. మన నవదీప్ గారు అన్నప్పుడు ప్రతి గాజు వజ్రం కాదు, ఆ గాజుని వజ్రంలాగా డిజైన్ చేయడమే అని మన నవదీప్ అన్న చెప్తుంటారు. అది మనందరికీ తెలిసిందే. ఇంక వాళ్ళ ముగ్గురు వస్తారు. అభిజిత్, బిందు మాధవి, మన ఎవరు నవదీప్ గారు, నవదీప్ అన్న ముగ్గురు వస్తుంటారు. ముగ్గురు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటారు, ఎలా ఉంది ఏంటి ఈసారి అని. అంటే అభిజిత్ అంటారు, ఈసారి మన ఆడియన్స్కి మనకు ఫైర్ ఉంటుంది, ఆడియన్స్కి ఫన్ ఉంటుందని అభిజిత్ చెప్తుంటారు. అబ్బా బాగానే చెప్తున్నా అని అంటారు. తర్వాత ఇంకా బోల్డెస్ట్, టచెస్ట్, మ్యాడెస్ట్ అని ఇంకా చెప్తుంటారు. తెరక జడ్జెస్ వచ్చేసారు. ఇంకా మీరు పోయి జూరియర్స్ మీద కూర్చోండి అని చెప్తారు. ఇంకా ప్రతి సీజన్లో ఒక విన్నర్ అని అంటే ప్రతి వాళ్ళ గురించి చెప్తుంటారు. నిజంగా భలే అనిపించింది. అభిజిత్ గురించి అవన్నీ చెప్తుంటారు. చెప్పిన తర్వాత ఇంకా కంటెస్టెంట్స్ విలువండి. ఆ బిందు ఏమంటది, ఎక్సైట్మెంట్గా ఉన్నాను, ఈసారి ఎవరెవరు వస్తారు ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేను అని బిందు మాధవి అంటది. ఓకే, ప్రవేశపెడదామా అని అంటది ఎవరు, మన శ్రీముఖి అక్క. ప్రవేశపెట్టండి అని నవదీప్ అన్న అంటారు. అది మనందరికీ తెలిసిందే. అది కామెడీగా వాళ్ళ ఫన్ కూడా చాలా చాలా బాగుంటుంది. నిజంగా సూపర్. అదైనాక
ప్రవేశపెట్టండి అని అంటారు. అది సూపర్, నిజంగా చాలా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో కానీ చాలా అనిపించింది. కనుక శాలిని పాండే ఫస్ట్ వస్తుంది. శాలిని పాండే వచ్చినప్పుడు హాయ్ అభిజిత్ అని అంటారు. ఆయన మా కరీంనగర్ అంట. లాస్ట్ 7 years నుంచి ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటుందంట. నవదీప్ గారు హాయ్ అంటే శ్రీముఖి అంటారు. అంటే అభిజిత్కి అబ్బో ఇంత ప్రేమగా అభిజిత్ అంటే మమ్మల్ని ఏమో ఇలా అంటే అలా అని ఏం లేదు, అభిజిత్ నా ఫేవరెట్ అని చెప్తుంది. అయినాక ఇంకా వీళ్ళు మాట్లాడుతుంటారు. అవి ఒక రేంజ్లో ఆడుకుంటుంటారు. అబ్బా ఈవిడని నిజంగా చెప్తున్నా, అమ్మ దేవుడు ఆడికి పోకపోవడం బెటరేమో అనిపిస్తుంటుంది. అంత ఆడుకున్నారు ఆవిడని. అయినాక నవదీప్ అంటే నీ గురించి చెప్పంటే ఆమె శాలిని పాండే ఇది చెప్తుంటారు. శాలిని పాండే ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటుందంట. తర్వాత ఆవిడ ఫోన్ అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆమె 17 years నుంచి ఆమె ఒక రిలేషన్ ఉందంట. ఆ రిలేషన్షిప్ ఏంటంటే ఆవిడకు తన అస్సలు కాలేదంట. అంటే ఆ రిలేషన్షిప్ గురించి ఏంటి అస్సలు కాలేదంటున్నాను నేను చెప్తున్నానంటే, తను అంటే వాళ్ళిద్దరికి మ్యాచ్ అవుతలేదని తనకు అర్థమైనప్పుడు సరే వద్దు మనం ఇతనితో ఉండే అవసరం లేదు అని ఒక థింగ్ ఉంటుంది కదా, అలా అయిపోయిందంట. అప్పుడు తను ఏంటంటే అప్పుడు తను అనుకున్నంట లేదు మనం బ్రేకప్ అయిపోవాలని చెప్పిందంట. అయితే నీ అభిజిత్ నీ రిలేషన్షిప్ నువ్వు నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్కి నువ్వేమైనా చెప్పాలనుకున్నావు అంటే ఆవిడ చెప్తుంది నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఓకే మన ఇద్దరికి సెట్ కాదు అనిపించినప్పుడు నేను బ్రేకప్ చేశాను, అంతకు మించి ఏం లేదు, మేము అంత ఆలోచించకు అని ఇంకా కామన్గా చెప్తుంటుంది. అది ఓకే. తర్వాత బిందుమాధవి ఏమని అడుగుతుంది, ఓకే ఫోన్ గురించి బిందు అంటే ఫ్రెండ్షిప్ అది అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో నాకు ఫ్రెండ్షిప్ చేయడం తప్పేం లేదని బిందుమాధవి అంటుంది. కానీ అవతల వాళ్ళకు కూడా ఓకే ఉండాలి కదా మేడం, అలా ఏం లేదు అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో నా టచ్లో ఉన్నావా అంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఓకే నాకు తెలుసు మ్యారేజ్ ఫిక్స్ అయిందని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే అంటే ఇప్పుడు నువ్వు ఇంకా టచ్లో ఉన్నావు అతని దగ్గర అంటే టచ్లో లేను మేడం నాకు తెలుసు అంటే ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో నాకు తెలుసు అంటే ప్రవేశపెట్టండి నవదీప్ గారు అంటారు. ప్రవేశపెట్టండి మన ఈవిడ ఫోన్ అని అడుగుతారు. ఫోన్ అడిగితే నవదీప్ గారు ఫోన్ అడుగుతారు అంటే ఫోన్ ఇస్తారు. ఫోన్ ఇచ్చినప్పుడు అయితే నీ ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేయాలంటారు. పాస్వర్డ్ ఓపెన్ చేయనప్పుడు శాలిని అంటది అంటే ఒక ఫోన్ అనేది అది ప్రైవసీ, ఒకరి ఫోన్ ఓపెన్ చేసే అధికారం ఎవరికీ లేకుంటుంది. అదైతే రియల్ చెప్తున్నా, అది ప్రైవసీ, అంతకుమించి ఏం లేదు. ఓకే హస్బెండ్ వైఫ్ ఫోన్ యూజ్ చేయవచ్చు అంటే 100% నా హస్బెండ్ ఫోన్ అయితే నేను యూజ్ అంటే టచ్ కూడా చేయను ఏమో అంటే మా నమ్మకాలు మాకు అవి, అంతకుమించి అలా ఏముండదు. ఎవరి ప్రైవసీ వాళ్ళది కదా, మనం ప్రతిదానికి యూజ్ అనొద్దు కదా అని అంటారు. అతనికి వచ్చే కాల్స్ కూడా ఏముండవు కాబట్టి నేను చెప్తున్నాను కామన్గా. ఓకే నమ్మకం అది అంతే. శాలినట్టు అంటే అదే మీ ఫోన్ని నేను యూజ్ చేసి మీరు ఒప్పుకుంటారా అని పక్క నవదీప్ని అడుగుతుంది. సూపర్ అనిపించింది నాకు శాలిని, నిజంగా హైలైట్ రా బాబు ఈ అమ్మాయి, నిజంగా సూపర్ సూపర్ సూపర్. కనుక మీ ఫోన్ని నేను యూజ్ చేస్తే మీకు ఓకేనా అని అడుగుతుంది. అలా అని ఏం లేదు అని అంటుంది. ఓకే సరే ఇప్పుడు శాలిని ఇంకా అలా చెప్పినప్పుడు కామెంట్స్ అవుతుంది. కనుక సరే లాస్ట్ ఇప్పుడు నువ్వు స్నాప్చాట్ ఓపెన్ చేసావా అంటే నేను ఓపెన్ చేయను అని చెప్తుంది. ఎందుకంటే నువ్వు అది పర్సనల్స్ అంతే, ఎవరు స్నాప్చాట్ అయినా ఎవరి ఫోన్ అయినా ఒకరు యూజ్ చేసే ఆ రైట్ అయితే ఎవరికి లేదని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేయండి. తర్వాత ఓపెన్ చేసి ఊరుకుంటావా అని అది ఓకే. తర్వాత బిందు మాదే నువ్వు ఎప్పుడైనా షూని పాలిష్ చేసావా, షూని తుడిచావా అని అంటే నేను చూడలేను, నాకంత కాదు, కానీ నేను ఏదో చెయ్యాలి అంటే చేస్తావా అంటే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఓకే అలా ఇప్పుడు కామన్గా ఆమె ఫ్యాషన్గా అదే ఉన్నప్పుడు 100% ఎవరైనా మనం మాట్లాడుతుంటారు. అలా నేను చేయడానికి ఒప్పుకోను, కానీ ఓకే నా జాబ్ని రిజైన్ చేసి నేను ఎంత చేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి చేయడానికి ట్రై చేస్తాను అంటది. సరే నువ్వు షూ కడుగు అంటే షూ ప్రవేశపెట్టండి షూ అని నవ్విద్ది అంటాడు. అబ్బా నిజంగా దేవుడా బిగ్ బాస్ హౌస్ నాటే జోక్ రా బాబోయ్, నాటే జోక్ అనక దేవుడా సారీ కొంచెం నా హెల్త్ పరంగా ఉన్నందుకు కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేశాను. నాకైతే స్పీడ్ చెప్పడం అలవాటు, ఇప్పుడు కొంచెం స్లో చెప్పాలి, ఇంకా తప్పదు కొన్ని విషయాల కోసం. తర్వాత అభిజిత్ ఓకే సారీ నవదీప్ ఇంకా వేసినప్పుడు ఆవిడ అయితే షూని ఎలా పాలిష్ చేయాలో మీ అందరికీ తెలిసిందే, ఎలా చేశారో అలా చేయమని చెప్తారు. చేయమని చెప్పినప్పుడు ఆవిడ ఒప్పుకోదు. తర్వాత ఓకే బిందు మాది అంటది నువ్వు ఇప్పుడు
జాబ్ని రిజైన్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు చేయడానికి ఇది ఒప్పుకోవాలి ఎట్టి పరిస్థితులు అని అంటే ఓకే అని అంటది. ఎందుకు ఓకే అంటుందో నేను చెప్తాను. ఎందుకు ఓకే అంటుంది, ఏంటి మాట్లాడుతున్నా అంటే 100% ఇప్పుడు ఓకే అనడానికి కూడా మెయిన్ రీజన్ ఉంటాయి, కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. అలాంటి కొన్ని రీజన్స్ వల్ల ఓకే ఒప్పుకుంటుంది. నా జాబ్ వదిలిపెట్టి ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ రావడం, ఫ్లైట్ టికెట్ అవ్వని అంటే మీరు కూడా గ్రీన్ ఇస్తామని అట్లా అంటే శ్రీముఖి అంటది, కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం కూడా గ్రీన్ ఇస్తామని ఎలా చెప్తాము చెప్పు, చెప్పు ఎలా చెప్తాము చెప్పు. అలా అయితే ఏది జరగదు. ఓకే ఇప్పుడు రియాలిటీ షోలో డైరెక్ట్ గ్రీన్ ఇస్తారని చెప్తారా అదే. షూ ప్రవేశపెట్టని షూ అడుగుతుంటుంది, షూ తుడుస్తుంటుంది, షూ ఇట్లా డిప్ చేయమంటే అదేంటంటే ఫస్ట్ తుడుస్తుంది, తర్వాత డిప్ చేస్తుంది. డిప్ చేస్తే అప్పుడు ఆయన బిందుమాల ఏమంటది, షూని బకెట్లో డిప్ చేయరు, షూని ఎలా పాలిష్ చేయాలో తెలుసా నీకు ఇంతకు అని అంటది. అయినాక ఓకే నువ్వు నీ పని చేసుకో, నెక్స్ట్ పిలువు అని అంటది. అయినాక అతని పేరు అభి అంట, అతని పేరు, అతని చిన్న బాబు. తర్వాత 23 years అబ్బాయి. అయినాక ఏ పాట వచ్చినప్పుడు కాదు నేను ఒక పాట పాడుకుంటూ వస్తాం అనుకున్నా అంటే బొమ్మ కుందన బొమ్మ 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 సాంగ్ వస్తుంది, మింగో సాంగ్, అరే ఇంకా ఇది కాదురా ఇది రాదే బొమ్మ ఏదో సాంగ్ వస్తుంటుంది. సాంగ్ వస్తున్నప్పుడు శ్రీముఖి అరే అదే బాగుంది కదా నీ పాట కన్నా అని అంటుంది. సూపర్ కామెడీ. వెనక అభి శాంగర్ అంట అతని పేరు. శాంగర్ అంటే ఏంది, నువ్వు సింగర్ అంటే నేను బ్యాండ్ అంటే వెనక సింగర్స్ కొంచెం బ్యాండ్స్ ఉంటాయి, నేను ఆ బ్యాండ్ అంటే వెనక నవదీప్ అవునా అందుకే శాండర్ అని పెట్టుకున్నావా అని అంటది. ఆయనక అండర్ 19 క్రికెటర్ని ఒకప్పుడు అని చెప్తాడు, ఇప్పుడు కాదు ఒకప్పుడు అండర్ 19 క్రికెటర్ని అని చెప్తాడు. క్రికెటర్ అయినప్పుడు అయినాక మీరు తర్వాత ఇంకా ఒక ఆవిడని చూసావా అక్కడ శాలిని అని అంటది. అవును చూశానని అంటది. చూశానన్నాక తర్వాత చూశానని అంటారు. ఆవిడ లోపల ఏం తక్కువ, నువ్వు ఇప్పుడు నీ డ్రెస్ బిందుమాల ఏమంటది, నీ డ్రెస్ డిజైనింగ్గా అదేంటి ఏ బ్రాండ్ చెప్పాను అంటది. చెప్తుంటారు. వెనక మన శాలినికి 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తా తన ఉండే విధానానికి అంటే తనకు 7 పాయింట్స్ ఇస్తా అని అంటది. 7 పాయింట్స్ ఇస్తా అని అంటాడు. సారీ అన్నప్పుడు ఏం తక్కువైంది ఆవిడ లోపల అంటే ఆ నెక్ లోపల అది మేకప్ ఎక్కువ వేసుకుంది అంటారు. మేకప్ ఎక్కువ వేసుకుంది అన్నప్పుడు మేకప్ ఎక్కువ వేసుకుందా, మన నేను బిందు అంటే మీరు నార్మల్ వేసుకున్నారు, ఆవిడ చాలా మేకప్ వేసుకున్నది అని అంటాడు. అయినాక అవునా అని అంటారు. ఏంటంటే అక్కడ రెడ్ పింక్ అది ఇది అని చెప్తుంటాడు. అది కామన్ ఫ్రెండ్స్ నిజంగా రెడ్ అలా చేపించి పెట్టుకున్నాడు అని చెప్తుంటాడు. ఓకే అని అంటది. తర్వాత ఇంకా అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే నా గర్ల్ ఫ్రెండ్ ఉండే నాకు నేను నా బిజీగా ఉండే లైఫ్లో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండడం వల్ల ఇబ్బందులు నేను టైం ఇవ్వలేను, అందుకోసం నేను ఎప్పుడైతే లేదు అని అంటారు. అంటే నీకు నవదీప్ అంటారు అంటే నీకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటే అలా అని కాదు నా టైం ఉన్నది అని అంటారు. వెనక నువ్వు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మా డాడీ జాబ్ వాళ్ళ డాడీ బిజినెస్ కూడా చూసుకుంటుందంట. అయితే అభిజిత్ ఏమంటాడు, ఒక ఎకరకు ఎన్ని గుంటలు ఉంటాయని అభిజిత్ అడుగుతాడు. ఒక ఎకరకు ఎన్ని గుంటలు ఉంటాయా అని అంటే ఒక ఎకరకు ఎన్ని గుంటలు ఉంటాయంటే శ్రీముఖి ఉంటుంది, ఎన్ని గుంతలు చదివితే అన్ని ఎకరాలు ఉంటాయని అనురా అంటే ఎన్ని గుంతలు చదివితే అన్ని ఎకరాలు ఉంటాయంటది. అప్పుడు కామెడీ నిజంగా ఫన్ అనిపించింది, నిజంగా సూపర్ 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 ఫన్ అనిపించింది. తర్వాత మళ్ళీ శాలిని ఉంటుంది. శాలిని నువ్వు తనకి ఎన్ని పాయింట్స్ ఇస్తావు, ఎంత ఇస్తావు అంటే 5.5 ఇస్తాను అని అంటే ఎందుకు అంటే తన డ్రెస్ విషయానికి మాట్లాడుతుంటే అంటే నీకు డ్రెస్ విషయం మాట్లాడేందుకు ఇతనికి డ్రెస్ విషయం మాట్లాడుతున్నావు కదా అంటే అలా అని కాదు 5.5 ఇస్తాను అని చెప్తుంది. అయినాక నువ్వు 2 నిమిషాలు కూసపో అని అంటాడు. కూసపో అని అంటాడు. ఆడ శ్రీముఖి చైర్ మీద కూర్చొని నువ్వు కూసపో అంటే నీ చైర్ని తీసుకో అని అంటుంది. తీసుకున్న తర్వాత శాలిని చేస్తుంది. చేసుకున్న తర్వాత అదే షూ క్లీన్ చేస్తుంది. షూ క్లీన్ చేసిన తర్వాత శాలిని వస్తుంది. శాలిని వచ్చినప్పుడు బిందుమాద రెడ్ ఇస్తుంది. ఫస్ట్ రెడ్ ఇస్తుంది ఎందుకంటే ఆవిడ ఫస్ట్ మాట్లాడిన కొన్ని విషయాలకు. తర్వాత అభిజిత్ గ్రీన్ ఇస్తాడు, నవదీప్ గ్రీన్ ఇస్తాడు. తర్వాత
శాలిని ఇంకా కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఎమోషనల్ అయినప్పుడు నవదీప్ వస్తా, అభిజిత్ వస్తా, అభిజిత్ వచ్చి నువ్వేమనుకోకపోతే నేను డ్రెస్ కొంచెం పైన కదా అని ఆమె చెప్పులు తుడుస్తుంటారు. తుడుస్తున్నప్పుడు పని పెద్దదా చిన్నదా అని ఆలోచించొద్దు, మనం ఆ పని చేసిన మనకు తెలుస్తుంది, అలా ఆలోచించొద్దు అంటే ఒక అంతే అబ్బా, పెద్దదా చిన్నదా అని ఆలోచించొద్దు అంటే అది మనము చిన్న ఉన్నప్పుడు అట్లనే ఉంటుంది. కానీ ఆ పెద్ద పని మన సిచ్యువేషన్ బట్టి అర్థం అవుతుంటుందేమో అని నా ఒపీనియన్. అలా అని అభిజిత్ అన్నది నేను తప్పని నేను చెప్పలేను, నా ఒపీనియన్ అది. అయినాక తర్వాత మస్తు ఎమోషనల్ అయిపోతుంటుంది, చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంటుంది శాలిని. 2 గిరీస్ వస్తే అభిజిత్ని హగ్ చేసుకుంటుంది, ఏడుస్తుంది. తర్వాత ఇంకా శాలిని శ్రీముఖి అంటారు, అభిజిత్ని పెళ్లి చేసుకోవాలంటే ఓకేనా అంటే, అభిజిత్ని పెళ్లి చేసుకోవడం ఓకే, ఎవరికి కాదబ్బా, ఓకే ఓకే అని అంటది. నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. తర్వాత శ్రీముఖి బిందుమాధవి అంటది, బిందుమాధవి ఏమంటది, నేను అబ్బాయి సైడు నువ్వు అమ్మాయి సైడు, వీళ్ళిద్దరిని కలపడానికి మనం ట్రై చేద్దాం అని అంటది. వాళ్ళు కామెడీ అనిపించింది. ఇంకా నాకు అభిజిత్ అంటే చాలా చాలా ఇష్టం. చాలానే చెప్తారు, నాకు అభిజిత్ అంటే చాలా చాలా ఇష్టం. ఏంటంటే తను బిగ్ బాస్ హౌస్లో తన మాస్టర్ మైండ్, ఆ మైండ్తో గేమ్ ఆడడం అవన్నీ నాకైతే ఫుల్ ఇష్టము, నిజం చెప్తున్నా, చాలా చాలా ఇష్టము. తర్వాత తన నీళ్ళ ప్రశాంతంగా తన కొన్ని డైలాగ్స్ మేకప్లు అని కొన్ని విషయాల్లో కానీ ఒక పాయింట్లో డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఓకే తర్వాత మళ్ళీ ఓకే ఓకే అనిపించింది, అంతే అని అంటారు. ఓకే 2 గ్రీన్స్ వస్తాయి. నా గురించి ఏదైనా చెప్తాలనుకున్నా చెప్పు చెప్పు అని అంటారు. అది కామెడీ అనిపించింది, నిజంగా సూపర్ ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి ఫన్ అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. సూపర్, నిజంగా చాలా చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది? 2 గ్రీన్స్ వస్తాయి. కంగ్రాచులేషన్స్ చూసాలని, మీరు ఫర్దర్గా ఉండాలి, బిగ్ బాస్ హౌస్లో కూడా ఉండాలని కోరుకున్నాను. అయితే ఇంకా మన అభి గురించి అభి అతనికి ఇంకా ఇది చేశారు. అయినాక తను బిజీగా ఉండాలనుకుంటున్నారు అంటే ఇంకా ఏంటి అంటే కోపం వస్తే ఎలా అంటే కోపం వస్తే యోగా చేస్తాను, యోగా అంటే యోగా కూడా అదంతా అంత రాకపోయింది. అయితే ఇంకా అభిజిత్, నవదీప్, వీళ్ళు ముగ్గురు రెడ్ ఇస్తారు. రెడ్ ఇచ్చినాక ఇంకా నువ్వు నీ ఫ్యాషన్లో నువ్వు అందులో ఉండు సరిపోతుంది, కానీ ఇక్కడ నీకు సెట్ కాదని చెప్పి పంపిస్తారు. మేడం ప్లీజ్ ప్లీజ్ అంటాడు, కానీ సరేలే ఉండు వెళ్ళిపో అని అంటారు. తర్వాత సింగర్ ఝాన్సీ ఈవిడ గురించి చెప్పాలి, చాలా 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 మంచిగా అనిపించింది నాకు. సింగర్ ఝాన్సీ సూర్యాపేట నుంచి వచ్చింది. ఈవిడ పీజీ కంప్లీట్ అయింది. ఇతను 3 పిల్లలు అంటుంది, కానీ మధ్యలో 4 అని అన్నది, అది ఏందో నాకు అర్థం కాదు. 3 పిల్లలు అంట. 2016 నుంచి ఆవిడ పొలం దున్నడం స్టార్ట్ చేసిందంట. సూపర్ అబ్బా, 2016 నుంచి పొలం దున్నడం స్టార్ట్ చేసిందంటే నేను అప్పుడు ఇంటర్ ఉన్నా, ఇంటర్లోనే నేను పొలం దున్నడం స్టార్ట్ చేసింది. 3 ఆడపిల్లలే కాబట్టి వాళ్ళ ఇంట్లో అమ్మాయి పుట్టలే, ఆమె త్రాడు పాపనట. అది అరే బాబు పుట్టలేడని చాలా ఎమోషనల్ అయిపోయారు, ఏడ్చారంట. ఏడ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చారంట. ఆడపిల్ల పుట్టిందని మా అమ్మ నాన్న ఏడ్చారని చెప్పారు. తర్వాత బిందు అయితే మీ 3 ఆడపిల్లలకి ఏడ్చారు అని చెప్పారు. ఇంకా ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 926 వచ్చాయంటే 96% వచ్చింది. సూపర్, పొలం దున్నుకుంటూ పని చేసుకుంటూ సూపర్ నువ్వు గ్రేట్ అంటారు. నవదీప్ సాంగ్ పాడమంటారు, అది సాంగ్ మాత్రం హైలైట్ పాడింది. తను వెనక నీ ఇన్స్టాగ్రామ్ ఫాలో చెప్పమ్మా, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పంటే సింగర్ ఝాన్సీ అని చెప్తారు. ఇప్పుడే ఫాలో కొట్టేస్తున్నా అని అంటాడు. నిజంగా సూపర్ నవదీప్ గారు. ఈ విషయంలో చాలా చాలా బాగా అనిపించింది. ఈరోజు ఒక్క విషయంలో చాలా కోపం వచ్చింది నవదీప్ గారిని, అది చెప్తాను తర్వాత. ఫాలో కొట్టి ఒక సాంగ్ పాడమంటే సాంగ్ సూపర్ పడుతుంది. వెనక మనకు ఒక మట్టిలో మాణిక్యం దొరికింది కదా అని అంటారు. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుందంటే పోలీస్ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతుందంటే పొలం పని చేస్తుందంటే అన్ని పనులు ఉన్నదే సూపర్ అనిపించింది. బిగ్ బాస్ ఇప్పుడు ఒక కష్టమే కానీ వెళ్ళాలని ఒక థాట్ ఉంది, అందుకోసం నేను వెళ్ళాలనుకుంటున్నా అని చెప్తుంది. అయినాక మట్టిలో మాణిక్యం అంటారు. ఇంకా శ్రీముఖి, నువ్వు బిగ్ బాస్ హౌస్లో నీ గొడవ అయితే ఫస్ట్ నువ్వే ఎలిమినేట్ కావాలి అని అన్నప్పుడు నీకు ఎలా ఉంటుందని చెప్తుంటుంది. మీరు అని పోయి నేను అని వస్తుంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్, కానీ ఓకే పర్లేదు చూద్దాం అనే ఒక థాట్ ఉంటుంది చూడండి. అలా కొన్ని సిచ్యువేషన్స్ ఓకే పర్లేదు సరే చూద్దాం అని ఒక థాట్ ఉంటుంది కదా, అలా సింగర్ ఝాన్సీ వాళ్ళ విషయంలో అలా చెప్తారు.
తర్వాత నామినేట్ ఎలా చేయరు అంటే మీరు మాట్లాడిన కొంచెం తడబడారు కాబట్టి ఓకే అని అంటారు. నవదీప్ గారు మీలాంటి వాళ్ళు ఉండాలి, పక్క ఉండాలి అని నవదీప్ గారు గ్రీన్ ఇస్తారు. వెనక ఓకే బిందుమాల వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు. దారి చూడు తుమ్ము చూడు మామ ఆ సాంగ్ డ్యాన్స్ చేస్తారు. గ్రీన్ ఇస్తారు. చెల్లమ్మ నువ్వు ఉండాలి అక్క అంటే గ్రీన్ ఇస్తుంది. అభిజిత్ గారు ఏంటంటే మీరు చాలా చాలా మంచిగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది మీరు, కానీ మీకు రెడ్ ఇస్తుంది అంటే కొంచెం మిమ్మల్ని స్నాన పెట్టాలి అందుకోసం రెడ్ ఇస్తాను తప్ప ఇంకేం లేదు, మీరు నెక్స్ట్ దాన్ని కూడా ఉంటారు పక్క అని అంటారు. బిందుమాది అక్క చల్లమ్మ నువ్వు బిందు ఝాన్సీ లక్ష్మీబాయిలా కావాలని చెప్తారు. సూపర్ సూపర్ నిజంగా ఝాన్సీ గారు సూపర్ అంటే మీరు. తర్వాత బాలు నాకు బాల్ వచ్చినప్పుడు పాపం చాలా బాలు ఎందుకు అంత అవమానించారన్న బాగా వచ్చి హాయ్ హలో షాక్ అయ్యారా అంటే శ్రీముఖే షాక్ అయితే శ్రీముఖి అడుగుతుంది బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బాలు అంటే ఓ థ్యాంక్ యూ మేడం అంటారు. నిజంగా చాలా చాలా మంచి మాట్లాడతారు. ఇంకా నవదీప్ ఏంటో మీరు బూత్ వీడియోలు చేస్తున్నారా ఏంటి అంటే సార్ నాకు అస్సలు నాకు నచ్చలేదు. నవదీప్ గారు ఎందుకు అంత అవమానించాలి, ఏదో ఒక వీడియోలు కదా వెక్కిలింపుల వీడియోలా అంట. వెక్కిలింపుల వీడియోలు ఏంటివి నాకు అర్థం కాలేదు. అంత వరస్ట్గా మాట్లాడడం ఏంటి, ఎవరు కంటెంట్ వాళ్ళది, అలా ఎక్కిలింపుల వీడియోస్ అవ్వాలనడం నాకు నచ్చలేదు. తర్వాత బిందుమాది అంటారు మీరు ట్రాన్స్ అంట, లేదు లేదు మేడం నేను ట్రాన్స్ అస్సలు కాదు అని అంటారు. అయితే మీరు నేను ఒకప్పుడు ఎక్కిలింపుల వీడియోలు చేశాను, తర్వాత ఇది కంటెంట్ బాగాలేదు అన్నప్పుడు అది విన్నాను అని అంటారు. కనుక ఇంకా శ్రీముఖి బాలు నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎవరి కోసం పోతున్నావు అంటే నా ఫ్యాన్స్ చాలా మంది నాకు కమెంట్స్ పెడుతున్నారు, బాలు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, బిగ్ బాస్ హౌస్లో ఉండాలని చాలా కమెంట్స్ పెడుతున్నారు, అందుకోసం నేను పోవాలనుకుంటున్నాను అంటే నిజంగా నీకు ఫ్యాన్స్ ఉన్నారని నమ్ముతావా అంటే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ ఉన్నారని నమ్ముతారు. ఎంతమందికి తెలుసు బాలు ఏంటి అంత వరసగా మాట్లాడి నాకు నచ్చలేదు, నిజంగా చాలా కోపం వచ్చింది. కనుక ఓకే గ్రీన్ రెడ్ ఇచ్చేసారు, రెడ్ ఇస్తే అభిజిత్ కూడా అంటారు అదేంటారు మీరు చేసే మంచి ఇంకా కొంచెం మంచిగా ఉండాలి, మీలాంటి వాళ్ళు సెట్ కాదు అది ఇది అని చెప్పి పంపిస్తారు. నాకైతే నిజంగా చాలా కోపం వచ్చింది. బాలుని ఇంత అవమానించడం అయితే నాకు నిజంగా ఏంటి బాలు ఎంత కామెడీ చేస్తుంటాడు, ఎంత మంచిగా అనిపిస్తుంది ఉప్పల్ బాలు చూస్తే. మీరు బాలుని అవమానించడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో నాకైతే తెలియదు, నాకైతే రెడ్స్ ఇచ్చారు. సరే నెక్స్ట్ టైం అయినా నేను వస్తాను, పక్కా వస్తాను బిగ్ బాస్ 15-20 వరకునే నేను చేశానని చెప్తారు. అలా హైలైట్ అనిపించింది నిజంగా. బాలు నిజంగా చెప్తున్నా నువ్వు సెలబ్రిటీ లెవెల్లో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి బాలు అన్న, నిజంగా నీకు అన్ని పరీక్ష అవసరమే లేదనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్తున్నా సెలబ్రిటీ లెవెల్లోనే మేము బిగ్ బాస్కి వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ అయినా పక్క. తర్వాత శ్రీవాణి ఒక బస్ కండక్టర్, ఒక ఆవిడ 19 years old. వీళ్ళు ముగ్గురు వస్తారు. వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు ఒక ఆవిడ అభిజిత్తో డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను, పాట పాడాలనుకుంటున్నాను, నవదీప్ గారితో డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను ఇది అంటే 3 రెడ్స్ ఇచ్చేస్తారు. బస్ కండక్టర్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్పారు, ఇతనికి 3 రెడ్స్ ఇచ్చేస్తారు. ఈ త్రిబులారు ఏదో మాట్లాడుతుంది 19 years old అమ్మాయి, ఆ అమ్మాయి కూడా 3 రెడ్స్ ఇచ్చేసి పో అమ్మాయి ఇంటికో అని చెప్తారు. ఓకే ఇంటికో అని చెప్తారు. సరే అని ఆవిడ ఇంటికి పోతుంది. నిజంగా నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. కామెడీ అంటే అలా అని కాదు, తప్పు కానీ కాదు, ఏమి వాళ్ళు ఏమనుకుంటుండ్రో ఏదో తెలియదు కదా అలా. తర్వాత 3 రెడ్స్ వచ్చాయి. వీళ్ళు ముగ్గురు ఏంటంటే డెబోరా అని అంటే ఈవిడ హౌస్ వస్తారు. ఫ్యామిలీ గర్ల్ అంటే తన గురించి తనకు చెప్తుంటారు. చెప్పిన తర్వాత బీబీ హౌస్లో ఉండాలంటే లుక్స్ అవన్నీ ఉండాలంటే బిందుమాది బీబీ హౌస్లో ఉండడానికి కోసం లుక్స్ కావాలా, ఎవరు చెప్పారు నీకు లుక్స్ అని చెప్తుంది. చెప్పినాక నాకు అంటే లేదు అని అంటారు. తర్వాత నవదీప్ పోయి టిష్యూస్ ఇచ్చి మేకప్ మొత్తం తీసేయమని చెప్తారు. నిజంగా అబ్బా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే నిజంగా నాట జోక్ అబ్బా, నిజంగా ఎంత అంటే అంత పాపం అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాధ అనిపించింది. ఓకే వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి ఇవన్నీ ఏం చేయలేము. కనుక తనకు అదేంటంటారు డెబోలకు ఫ్యామిలీ గర్ల్ అని చెప్తుంది. తర్వాత మేకప్ అవన్నీ చేసి ఇదంటే ఓకే న్యాచురల్గా అవన్నీ చెప్తుంటుంది. నాకైతే బాగా అనిపించింది. కానీ ఓకే ఈవిడ కూడా 3 రెడ్స్ ఇచ్చేస్తారు. 3 రెడ్స్ ఇచ్చేసి సరే 3 రెడ్స్ ఇచ్చేస్తారు. 3 రెడ్స్ ఇచ్చేసి తను మాట్లాడుకుంటారు, అది ఓకే. తర్వాత మన 3 రెడ్స్ ఇచ్చి మాట్లాడతారు, అది ఓకే. తర్వాత రన్నింగ్ రాజా గురించి మాట్లాడతాం. రన్నింగ్ రాజా ఏంటంటే
రన్నింగ్ రాజ్ వస్తాడు. నా పేరు రన్నింగ్ రాజ్ అని ఇది అంటే శ్రీముఖి గురించి కొంచెం వల్గారిటీ మాట్లాడతాడేమో. ఐ థింక్ నాకు నచ్చలేదు శ్రీముఖి గురించి అలా ఓ అంటే అంటే యాంకర్ లాగా మాట్లాడితే కొంచెం వల్గారిటీ మాట్లాడితే నాకు ఇది నచ్చలేదు. కనుక శ్రీముఖి చాలా సీరియస్ అయిపోతుంది, నిజంగా టూ మచ్ సీరియస్ అయిపోతుంది శ్రీముఖి. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను కనుక బిందు మాధవి నీ పేరు రన్నింగ్ రాజ్ అంటే ఉరుకుతా నీకు ఇయ్యాలా అని అడుగుతుంది. అవును అని అంటుంది. తర్వాత ఇంకా శ్రీముఖి అంటే శ్రీముఖి అక్క చెంప పలుగుతుంది, నా దగ్గరకు వస్తే చెంప పలుగుతుంది అని సీరియస్గా మాట్లాడుతుంది శ్రీముఖి. ఎవరికైనా కోపం వస్తుంది కదా, కొంచెం వల్గారిటీ మాట్లాడడం తప్పు అనిపించింది. ఇక ఆయనక శ్రీముఖి స్టేజ్ దిగి కాముషి వెళ్ళిపోతుంది. నా దగ్గర అక్క అక్క ప్లీజ్ అక్క 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 అంటే లేదు నువ్వు వెళ్ళిపోతావు నేను దిగిపోవాలా అని దిగిపోతుంది. దిగిపోయినాక శ్రీముఖి దిగిపోతుంది, సీరియస్ చాలా సీరియస్గా దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు శ్రీముఖి నువ్వు అంత మాట్లాడినావు కదా, అంత ఫీల్ అయ్యింది కదా, ఏంటి నువ్వు అలా నిజంగా నాకైతే నిజంగా చాలా కోపం వచ్చింది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఆయన ఇంకా 3 రెడ్స్ ఇచ్చేసారు. అంటే 3 రెడ్స్ ఇచ్చేసినాక ఏడుస్తాడు. నా చెల్లెలు నాతో మాట్లాడింది, మా అమ్మ నాన్న మాట్లాడింది బిగ్ బాస్ హౌస్లోకి అని అంటే నువ్వు వీడియోలు చేసుకుంటున్నావా, వీడియోలు చేసుకో ఏంటి అని అంటారు. అబ్బా నిజంగా టూ మచ్ రా బాబాయ్ అని చాలా ఎమోషనల్ ఏడ్చుకుంటూనే పోతాడు. బిగ్ బాస్ హౌస్ అది చాలా ఇంపార్టెంట్ కదా, ఈ వీడియోలు అది కాదు కదా అని అంటుంటారు. కానీ ఎమోషనల్ అయిపోతుంటాడు. చాలా బాధ అనిపించింది నిజంగా, అయ్యో అని ఒక థాట్ అనిపించింది. కానీ శ్రీముఖిని ఆ మాట అనడం నాకు నచ్చలేదు. ఆ తర్వాత 3 గడిచేసారు. శ్రీముఖి ప్లీజ్ కామ్ అని నవదీప్ అంటాడు. అయినప్పుడు ఓకే అనే వచ్చేసాను. అమ్మో వెళ్ళిపోయాడా, నన్నే భయపెట్టేశాడు నిజంగా, నాకే అస్సలు అని అంటే ఇక కొంచెం శ్రీముఖిని అన్ని మాట్లాడడమే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నిజంగా చాలా తప్పు. అలా ఒక అనడం అయితే రియల్గా తప్పు. ఓకే ఇట్లా మేనేజర్ ఇట్లా మాట్లాడతాడు, అవన్నీ చాలా వరస్ట్గా మాట్లాడిందేమో. ఐ థింక్ నా ఒపీనియన్ ప్రకారం అయితే చాలా వరస్ట్గా మాట్లాడింది అతను రన్నింగ్ రాజా. శ్రీముఖి అక్కని అంత మాట్లాడడం తప్పు అనిపించింది. శ్రీముఖి అక్క కూడా సీరియస్ చుంప వలగొడతానే అంటది, సీరియస్ మాట్లాడుతుంటుంది. దేవుడా నిజంగా నాకు అయ్యో అనిపించింది. తర్వాత ఇంకొక మిథిలేష్ మదినపల్లి అంటే మన బిందు మాధవి అక్కడ మదినపల్లి అంటే ఓ బిందు మదినపల్లి అని అంటాడు. ఆయనక బిందు మాధవి నాది కూడా మదినపల్లి అంటది. నేను ఒక ఫిట్నెస్ ఆర్టిస్ట్ని, ఒక్కొక్కసారి నోరు మర్చిపోతుంది, అర్థం చేసుకోండి ప్లీజ్. ఫిట్నెస్ ఆర్టిస్ట్ని నేను అని చెప్తుంది. ఆయనకు బిందు మాధవి ఓకే అని అంటుంది. తర్వాత నేను నవదీప్ గారు సూపర్ అంటే ఓకే నేను ఇంకా చూపి అని అంటప్పుడు ఆయన డ్రెస్ తిప్పి చూపిస్తుంటాడు. అది నా ఫిట్నెస్ చూపిస్తున్నప్పుడు మీ అందరికి ఎంతమందికి నచ్చి అంటే ఓకే శ్రీముఖి హ్యాపీనా అంటే హ్యాపీ అని నవ్వుతారు శ్రీముఖి. అది భలే కామెడీ అనిపించింది. కనుక తనని అదేనంటే ఇట్లా పుషప్స్ అనుకుంటా, ఐ థింక్ నాకు అది పుషప్స్ అనిపించింది. పుషప్స్ చేస్తున్నారు. అది అయితే అవి అన్నీ పెట్టి 40 కిలోలు వేసినప్పుడు నాకు జిమ్ గురించి తెలుసులే బ్రదర్, నాకు కూడా తెలుసులే బ్రదర్ అని అంటాడు మన నవదీప్ అన్న. ఓకే నాకు కూడా తెలుసులే బ్రదర్, జిమ్ గురించి ఏం తెలియనట్టు కానీ లేదు అని అంటారు. నువ్వు ఏంటి అంటే ఇంత చిన్న నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి పోతే జెలస్ అయ్యే వాళ్ళు ఉంటారా, మంచిగా ఉండే వాళ్ళు ఉంటారా అని అడుగుతుంది. అదే చాలామంది జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళే ఉంటారు అని అంటుంది. ఎందుకు జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలామంది అంటే, మీరేంద్ర ఇంత చిన్న విలేజ్ నుంచి వస్తారంటే అరే నేను శ్రీముఖి బిందు మాధవి అంటే నేను బెబ్బేపల్లి నుంచి వచ్చి విన్నర్ అయ్యాను రా, ఏంటిరా అలా అంటున్నావు అంటే ఏమో అక్క అలా అంటున్నారు అన్నవాళ్ళు ఉన్నారు అని అంటారు. తర్వాత తనకు చాలామంది చాలా ఇంప్రెస్ అయ్యారు అనుకోండి వాళ్ళందరూ. ఎందుకంటే ఇంకా మంచిగానే చేసిండు, మంచిగానే సూపర్, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. అతను తన కాన్ఫిడెన్స్ అయినాక ఒక టాస్క్ ఇస్తారు. ఇప్పుడు శ్రీముఖి సంచాలకు నిన్ను గేమ్లోకి వెళ్ళి తీసేయాలనుకున్నది, నువ్వు ఎట్లా అనుకుంటావు అంటే శ్రీముఖి గురించి చెప్తుంటాడు, మాట్లాడుతుంటాడు. అది హైలైట్ అనిపించింది, సూపర్. నిజంగా శ్రీముఖి సంచాలక అయినప్పుడు అది ఎలా తీసేయడం ఆ విషయాన్ని కూడా చాలా చాలా మంచిగా మాట్లాడిండు.
నన్ను ఇలా కాన్ఫిడెంట్ అయితే ఉంది అని అంటారు శ్రీముఖి. తర్వాత ఇంత దగ్గర ఉండి మాట్లాడాలంటే ఎంత ఎలా ఉంటుంది అని అంటారు. తర్వాత 3 గ్రీన్స్ వస్తారు. అభిజిత్ అయితే ఇంకా పైన అదే చైర్ పైనకి ఎక్కి మరీ గ్రీన్ ఇస్తారు. సూపర్ అనిపించింది నాకైతే, సూపర్ 3 గ్రీన్స్ వచ్చినాయి. కంగ్రాచులేషన్స్ బ్రో. నెక్స్ట్ దానికి నువ్వు మంచిగా పోవాలి, బిగ్ బాస్ హౌస్ కూడా వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిజంగా సూపర్ అనిపించింది. కొన్ని విషయాలు పాల్గొని అంతా మాట్లాడడం నాకు అది ఒక్క విషయంలో తప్ప అన్నిట్లో బాగుంది. సూపర్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే రేపటి ఎపిసోడ్ గురించి రేపటి ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మానిటైజేషన్ రావాలి ప్లీజ్.